మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఒక గంట ముందు ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా మార్కెట్‌లో బుల్ రన్ స్టార్ట్ అయిపోయిందా? యుద్ధం ఆగిపోయిందా? అనే స్టేట్మెంట్స్ మనకి వార్తల్లో వస్తున్నాయండి. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్న ఈ టైంలో మార్కెట్‌లో జరుగుతున్నదేంటి? బయటకొస్తున్న స్టేట్మెంట్స్‌కి వెనకాల జరుగుతున్న తెర వెనుక వాస్తవాలకి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు ఒకసారి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ యుద్ధం ఆపేస్తోందంటూ సోషల్ మీడియాలో చాలా చాలా మంచి న్యూస్ అయితే వస్తుందండి. నిజంగా యుద్ధం ఆగిపోతే అంతకన్నా మంచి విషయం మరొకటుండదు. కానీ యుద్ధం ఆగిపోయిందని ఎవరు చెప్పారండి? ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి? ఇరాన్ తాలూకా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు? మేమైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అబాండన్ చేస్తామని, అలాగే ఏవైతే స్టాక్ పైల్స్ ఉన్నాయో వాటిని అమెరికాకి ఇచ్చేస్తాము అని చెప్తూ పెట్టిన కండిషన్ ఏమిటండి? మాకు ఆల్టర్నేట్ గా సాటిస్ఫాక్టరీ ప్రపోజల్ అమెరికా దగ్గర నుంచి కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీరు గమనిస్తే ఈ స్టేట్మెంట్ ఇది ఫస్ట్ టైం రావడం కాదండి. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు అంటే ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద దాడి చేయక ముందే మేము బాలిస్టిక్ మిసైల్స్ ని తయారు చేయబోమని, లేదు ఫర్దర్ గా యురేనియం తాలూకా ప్యూరిఫికేషన్ ఆఫ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారండి. అయినా కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసాయి. సరే, మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి కనుక ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీకు తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. ఏదేమైనప్పటికీ కూడా ఇరాన్ దగ్గర నుంచి ఇలాంటి ప్రపోజల్ రావడం మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది. ఇవాళ మార్కెట్లు పెరగడం, పోర్ట్ఫోలియోస్ పెరగడం ఫుల్ హ్యాపీ. సో మొత్తానికి ఇవాళ నిఫ్టీ 285 పాయింట్లు పెరిగింది. 24,765 దగ్గర క్లోజ్ అయింది. అయితే 2000 స్టాక్స్ మనకు పాజిటివ్ గా ఉంటే కేవలం 900 స్టాక్స్ మాత్రమే నెగెటివ్ గా ఉన్నాయి. క్లియర్ గా మార్కెట్ లో బుల్లిష్ ప్రెజర్ ఆర్ స్ట్రెంగ్త్ అనేది ఇవాళ క్లియర్ గా కనిపిస్తుంది. నా పోర్ట్ఫోలియో ఇవాళ కేవలం 1% మాత్రమే పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ ఇవాళ ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ ఇండియన్ మార్కెట్ లో కేవలం ఈ ఒక్క న్యూస్ వల్లే పాజిటివ్ గా ఉంది అనుకుంటే తప్పు. మన ఆర్బీఐ దగ్గర నుంచి చాలా పెద్ద న్యూస్ అయితే ఉందండి. అంతేకాదు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కింద పడుతున్నాయి. వీటితో పాటుగా మార్కెట్ లో చాలా హై లెవెల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అండ్ మార్కెట్ లో సెంటిమెంట్ మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఓకే, యుద్ధం వల్ల మార్కెట్లు పడ్డాయి. ఆ యుద్ధం ఆపడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి కనుక మార్కెట్లు పెరుగుతున్నాయి. కానీ మార్కెట్ లో సెంటిమెంట్ మారడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ గారండి. ట్రంప్ గారికి ఎగనెస్ట్ గా సుప్రీం కోర్టులో మళ్ళీ తీర్పు వచ్చింది. ఇంతవరకు ఏవైతే మనం వసూలు చేసామో అంటే టారిఫ్ల రూపంలో వసూలు చేసిన డబ్బులన్నీ తిరిగి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితి. $130 బిలియన్ డబ్బులు మిగిలిన అన్ని దేశాలకు మళ్ళీ వెళ్ళబోతున్నాయి. అంతేకాదండి, ఇరాన్ విషయంలో యుద్ధం చేయడానికి అడిషనల్ గా గ్రాంట్ కావాలని కోరితే అక్కడ కాంగ్రెస్ క్లియర్ గా ట్రంప్ తాలూకా ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు. అంతేకాదు, అమెరికా తాలూకా వైస్ ప్రెసిడెంట్ గుర్తున్నారండి, జేడి వ్యాన్స్. ఈయన ఈ ఇరాన్ తాలూకా యుద్ధం గురించి ఒక్కసారి కూడా ఎక్కడ నోరు మెదపట్లేదు. ఎందుకు? ఈ రీజన్స్ అన్ని తెలియాలంటే అసలు ఇరాన్ ఎందుకు సడన్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మనకు తెలియాలి. సో ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఒక కండిషన్ తో ఇచ్చింది. మాకు సాటిస్ఫాక్టరీ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చూపిస్తే మేము యురేనియం శుద్ధిని ఆపుతామని, లేదు అంటే యుద్ధాన్ని కాస్త ఆపుతాం అనేలాగా మనం అనుకుంటున్నాం. స్టేట్మెంట్లు అయితే వస్తున్నాయి. మీరు గమనించండి, నిన్న మనకు మార్కెట్ లో ఎగ్జాక్ట్లీ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత 4:30-5 ప్రాంతంలో న్యూస్ వచ్చిందండి. సిఐఏ వాళ్ళకి బ్యాక్ డోర్ ఆపరేషన్స్ తో ఇరాన్ టాక్స్ జరపడానికి రెడీగా ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి రాత్రంతా. కానీ తర్వాత వచ్చే న్యూస్ ఏంటి? ఇరాన్ దాన్ని కొట్టిపారేసింది. అంతకు ముందేం జరిగిందండి? మీరు గమనిస్తే ఇలా ప్రతి 2 రోజులకు ఒకసారి ఇరాన్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందని న్యూస్ రావడం, అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉండడం, ఆ తర్వాత అది కాదు అని తెలియడం, మార్కెట్లు పడిపోవడం, ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నదే. పోతే ఏంటంటే ఇవాళ వచ్చిన న్యూస్ కాస్త రిలయబుల్ సోర్సెస్ నుంచి, మల్టిపుల్ అకౌంట్స్ నుంచి వస్తుంది కనుక, బ్లూంబర్గ్ లో వచ్చింది కనుక మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కానీ మార్కెట్ లో పాజిటివ్ గా ఉంది కదా అని చెప్పి భయాల్ని మర్చిపోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంత క్లియర్ గా ఉన్న ఒక పాయింట్ ని జనాలు ఎలా మిస్ అవుతున్నారో నాకు తెలియట్లేదండి. అమెరికా వాళ్ళు మన విశాఖపట్నంకి వచ్చిన ఒక ఇరాన్ తాలూకా యుద్ధ విమానాన్ని శ్రీలంక తాలూకా ఇంటర్నేషనల్ వాటర్స్ లో కూల్చేశారండి. దానికి బదులుగా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇరాన్ జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడే. ఇక సెకండ్ది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో కంప్లీట్ గా బ్లాక్ చేసింది. ఆ తర్వాత ఏం చేసింది? లేదు లేదు, చైనాకి లేదు అంటే రష్యాకి సంబంధించినవి వెళ్ళొచ్చు అని చెప్పాయి. ఆ తర్వాత ఏం చేసింది? కాదు కాదు, అమెరికా, యూరోప్ సంబంధించినవి అస్సలు వెళ్ళకూడదు, మిగిలినవి వెళ్ళొచ్చు అని చెప్పింది. సో మీరు గమనిస్తే క్లియర్ గా ఇరాన్ ప్రతి నిమిషానికి అవకాశం ఉన్నప్పుడల్లా మాట మారుస్తుందండి. లేదు, ఇలా మాటలు మార్చడానికి గల కారణం ఏంటి? మనకి నిన్నటి నుంచి అమెరికా అలాగే ఇజ్రాయెల్ కంటిన్యూస్ గా దాడులు చేస్తూనే ఉన్న ఇరాన్ మీద. మీరు ఆ వీడియోలు చూసారో లేదో నాకు తెలియదు. ఆ దాడులు వీడియోలు చూస్తే నిజంగా భయం వేస్తుంది. ఈవెన్ ట్రంప్ గారు ఇప్పుడు స్వయంగా ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఉన్న ఇరాన్ తాలూకా మొత్తం నేవీ బేస్ ని మొత్తం కంప్లీట్ గా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే యుద్ధం ఆపుతాను అని ఎక్కడ ఇరాన్ చెప్పలేదు. కొన్ని కండిషన్స్ తో మేము సంసిద్ధంగా ఉన్నాము అని
ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చిందంతే. బట్ స్టిల్ దట్ ఈస్ వెరీ, వెరీ గుడ్ న్యూస్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ట్రంప్ గారు మళ్ళీ 15% టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్ల మీద వేస్తాము అన్న స్టేట్మెంట్‌ని మార్కెట్‌లు అస్సలు పట్టించుకోవట్లే. ఇవి కూడా మనం గమనించాలి. మీరొకటి గమనించండి. నిన్న వీడియోలో మనం ఒక పాయింట్ చెప్పుకున్నామండి. ఇరాన్ వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ తాలూకా క్షిపణి ప్రయోగాల నంబర్‌ని గమనిస్తే అది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతూ వస్తుంది. 300, 200, 150, 80, 20 అలా తగ్గిపోతూ వస్తుందండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ తెలివిగా వాళ్ళ తాలూకా లాంచర్స్‌ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తుందో వాటిని ధ్వంసం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్‌లోంచి ఉపయోగిస్తున్నారండి. లేదు వ్యానుల్లో వాళ్ళకి కావాల్సిన ప్లేస్‌కి తీసుకెళ్ళి ప్రయోగం చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. బట్ ఒకటి మాత్రం గమనించండి. ఈ యుద్ధంలో ప్రస్తుతానికి ఇది గ్యాప్ మాత్రమే. ఇరాన్ చాలా స్ట్రాటజిక్‌గా ఇలాంటి స్టేట్మెంట్స్‌ని బయటికి తీసుకొస్తే నెక్స్ట్ ఏదైనా దాడి జరిగితే మార్కెట్‌లో వచ్చే ప్రభావం మనం ఆలోచించలేని విధంగా ఉంటుందండి. సో, మార్కెట్‌లు ఎప్పుడైనా సరే ఒక క్లారిటీ కోసం చూస్తాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చిందండి. ఈ రాత్రికి ట్రంప్ గారు ఖాళీగా కూర్చుంటారనుకుంటున్నారా? మేము ఏ కండిషన్‌కి ఒప్పుకోమన్నాడనుకోండి, ఏమవుతుంది మార్కెట్ పరిస్థితి? దీన్ని డెడ్ క్యాట్ బౌన్స్ అనొచ్చండి. ఈ డెడ్ క్యాట్ బౌన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫెయిల్ అయితే అంటే ఇప్పుడొచ్చిన ఈ రికవరీ ఇవాళ మార్కెట్ వచ్చిన పెరుగుదల మనకి కంటిన్యూ అయితే అప్పుడు మనం కొంచెం పర్వాలేదని ఊపిరి పీల్చుకోవాలి తప్పితే, హమ్మయ్య! మార్కెట్‌లో యుద్ధం ఆగిపోయింది. లేదు అంటే ప్రపంచం ఇంక అయిపోయింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక తగ్గిపోతాయి అనడానికి అవకాశమే లేదు. ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు యుద్ధం ఆపుతామని. అమెరికా స్టేట్మెంట్ ఇవ్వలేదు యుద్ధం ఆపుతామని. ఇరాన్ కూడా యుద్ధం ఆపుతామని స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము కావాలంటే న్యూక్లియర్‌కి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ ఏవున్నాయో వాటిని పాస్ చేస్తామని చెప్పిందంతే. అది కూడా మా కండిషన్స్ మీరు ఫిలప్ చేస్తే అని చెప్తే. సో, ఇక్కడ మనం మార్కెట్‌లో ఏముందో దాని గురించి మాట్లాడదాం. అంతేగాని మార్కెట్‌లో ఏం అందరూ ఆలోచిస్తున్నారో దాని గురించి కాదండి. మార్కెట్‌లో ఉన్నది ఒక క్లియర్ పాజిటివ్ సెంటిమెంట్ ట్రిగ్గర్ అవ్వడానికి ఉన్న ఒక స్టేట్మెంట్ ఉంది. మార్కెట్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోస్ పెరుగుతున్నాయి. ఈ వీకెండ్‌కి మార్కెట్‌లో వార్ కనుక ఇంకా తగ్గితే మనం అప్పుడు హోప్స్ పెంచుకోవచ్చండి. ప్రతిరోజు ఇరాన్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. రాత్రి అయ్యాక కాదంటుంది. ఇది మనకి మారాలి. ఈ వీకెండ్‌కి మనం ప్రశాంతంగా ఉండగలిగితే, మార్కెట్‌లు పాజిటివ్‌గా ఉండగలిగితే అప్పుడు మనం ఆలోచిద్దామండి. అంతవరకు స్టిల్ మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి నిన్నటి వరకు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని కంప్లీట్‌గా ఇరాన్ టేక్ ఓవర్ చేసాము. ఎక్కువ షిప్‌ని కూడా పంపించమన్నారు. ఇప్పుడు అమెరికా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని కంట్రోల్ చేయడం చూస్తుంది. మీకు ఈ విషయం తెలుసా అండి? యూఎస్ నేవీ వాళ్ళు మేము క్లియర్‌గా మీ తాలూకా ఆయిల్ ట్యాంకర్స్‌ని ఎస్కార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. మామూలుగా ట్యాంకర్‌లు వెళ్తేనే ఒప్పుకోని ఇరాన్ ఇప్పుడు అమెరికా తాలూకా యుద్ధ విమానాలు వెళ్ళినా లేదు యుద్ధ ట్యాంకర్‌లొచ్చినా ఒప్పుకుంటుందా అండి? ఒప్పుకోదు. అందుకేం చేస్తున్నారు వీళ్ళు ముందుగానే దాడి చేస్తున్నారు వెళ్లి. యుద్ధం ఆపుతాము అనే ఉద్దేశం ఉంటే ఇరాన్ కర్డిష్ ప్రాంతంలో ఎందుకు మళ్ళీ దాడులు చేస్తుందండి? ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో అసలు ఇరాన్ ఎందుకింత కఠినంగా ప్రయత్నం చేస్తుంది అంటే ఇరాన్ దగ్గర ఉన్న ఒక వజ్రాయుధం లాంటిది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. వాళ్ళ దగ్గర ఉన్న బాంబుల కన్నా బలవంతమైన లేదు ప్రభావవంతమైన ప్రదేశం ఏదంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అండి. దీన్ని గనక వాళ్ళు కంట్రోల్ చేస్తే ప్రపంచాన్ని ఆల్మోస్ట్ పీక పట్టుకున్నట్టే. ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది ప్రపంచమంతా. మీరు గమనించండి ఇప్పటికే యూఏఈలో మళ్ళీ రెండోసారి అమెజాన్ తాలూకా సర్వర్ మీద దాడి చేశారండి. స్వయంగా అమెజాన్ వాళ్ళే ప్రకటించారు. కాస్త ఇబ్బందులున్నాయి. పవర్ సప్లై పోయింది. ఇలా ఇష్యూస్ ఉన్నాయని. యుద్ధం ఆపే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇలా దాడులెందుకు చేస్తుంటారండి ఇంకా? ఆల్రెడీ స్విస్ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారండి. వాళ్ళ సిటిజన్స్‌కి మీరు క్యాష్‌తో రెడీగా ఉండండి. ఏ టైంలో అయినా మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని. ఇక యూరోప్ దేశాలకైతే నరక యాతనే గ్యాస్ గనుక రాకపోతే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి. సో, ఇక్కడ యుద్ధం ఆగిపోతుందా అంటే ఇవాళొచ్చిన స్టేట్మెంట్ మాత్రమే మనకు పాజిటివ్ అండి. ఆగిపోతుందనడానికి ఇంకా మనకు అవకాశం రాలేదు. దేవుడి దయ వల్ల ట్రంప్ గారి నోట్లోంచి ఇవాళ ఎటువంటి చెడ్డ మాట రాకపోతే ఈ వీకెండ్ మనం కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. సో, ఇక్కడ మనకి ఫుల్ క్లారిటీ ఉన్న 4 విషయాలండి. 1 ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్. 2 ఈ స్టేట్మెంట్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకు కాస్త తగ్గుతున్నాయి. 3 గ్లోబల్‌గా అన్ని మార్కెట్‌లు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. ఇక ఫైనల్‌గా నాలుగో విషయం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్లారిటీ రాలేదనేది మనం క్లారిటీగా ఉంచుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఏం జరగబోతోంది? ఇరాన్ వెనక్కి తగ్గుతోందా? లేదు అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని టేక్ ఓవర్ చేస్తోందా? ఇక్కడ క్లారిటీ వస్తేనే మనం యుద్ధం ఆగింది అనడానికి 90% ఛాన్స్ ఉన్నట్టండి. ఈ 4 విషయాల్లో మనకి క్లారిటీ గనక తగ్గిందంటే యుద్ధం మొదలవ్వడం, ఆగడం ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మార్కెట్‌లు పడిపోతాయి. సో, ఇక నెక్స్ట్ ప్రధాన విషయం మన రూపాయిలో ఇవాళ డ్రాస్టిక్ రికవరీ కనబడిందండి. కారణం ఏంటి? ఆర్‌బీఐ. మామూలుగా ఈ యుద్ధం కారణంగా మన రూపాయి చాలా వీక్ అయిపోయిందండి. లోయెస్ట్ లెవెల్‌కైతే పడిపోయింది. రూ. 92 దాటి కింద పడిపోతుంది. ఈ టైంలో ఆర్‌బీఐ ఏం చేసిందో తెలుసా ఇప్పుడు? చాలా అగ్రెసివ్‌గా మార్కెట్‌లో ఇన్వాల్వ్ అయిందండి. యూఎస్ డాలర్‌ని సెల్ చేయడం గాని, కరెన్సీ మార్కెట్‌లో లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం గాని, ఇప్పుడు
ఆర్బీఐ ప్రధానంగా చేస్తున్న విషయం. దీనివల్ల డాలర్ కి లిక్విడిటీ తగ్గిపోతుందండి. సో అప్పుడు ఏమవుతుంది, రూపీ కొంచెం రికవరీ అవుతుంది అనమాట. అయితే మీరు అడగచ్చు, ఆర్బీఐ ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే, మన రూపాయి తాలూకా పతనాన్ని ఎక్కువ మంది స్పెక్యులేట్ చేస్తున్నారండి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటుంది. మామూలుగా క్రూడ్ ఎక్కువున్నా, లేదా డాలర్ స్ట్రాంగ్ అవుతున్నా, ఓ మాదిరిగా అనిశ్చితులు ఎక్కువున్నా, రూపాయి వీక్ అవ్వడానికి కారణం అవుతుందండి. ఇటువంటి టైముల్లో వన్ వే ట్రేడ్స్ అంటే అందరూ కూడా రూపాయికి ఎగనెస్ట్‌గా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ మన ఇండియన్స్ కూడా. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మన ఆర్‌బీఐ వాళ్ళు తగు చర్యలు తీసుకుంటున్నారట. ఇవన్నీ కూడా మన మార్కెట్‌లో నెక్స్ట్ సెంటిమెంట్ స్ట్రాంగ్ అవ్వడానికి ప్రధాన కారణాలు. వీటిని మనం అస్సలు మర్చిపోకూడదండి. సో, ఇక్కడ మనకి మార్కెట్‌లో మిక్స్డ్ సెంటిమెంట్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. చాలా మంది ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ యుద్ధం ఆగిపోతుందనేలాగా మనకు మాట్లాడుతున్నారండి. ఇరాన్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మేమేదైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఇది కొత్తది కాదు అనేది కూడా మనకి మార్కెట్‌లో న్యూస్ ఉంది. మీరు ఆ న్యూస్ అసలు గమనించారా? మాకు ఆల్టర్‌నేటివ్‌గా సాటిస్ఫాక్టరీ కండిషన్ చూపిస్తేనే ఈ పని మానుతాము అని, అది స్టేట్మెంట్ కాదండి. నా దృష్టిలో అది కైండ్ ఆఫ్ బార్గెనింగ్ అది. ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్‌లు ఇక మీదట మార్కెట్‌ని కాస్త పైకి లేపినా మనకి కావాల్సిందేంటి, ఒక క్లారిటీ. ఫస్ట్ టాక్స్ అనేవి జరగాలి. ఇరాన్, అమెరికా వాళ్ళతో కూర్చోవాలి. ఈ టాక్స్ అనేవి యుద్ధం కారణంగా ఆగిపోయాయి. ఈ ఆగిపోయిన టాక్స్ తిరిగి మనకి స్టార్ట్ అయితేనే మార్కెట్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివిటీ మనం చూస్తామండి. సో, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇప్పుడు యూఎస్ గాని, ఇజ్రాయెల్ గాని వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా ఈ కండిషన్ ఏం చెప్తారో, వీళ్ళు చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, అసలు యురేనియం శుద్ధిని ఫర్దర్‌గా ఆపుతామంటారో, ఇవి మనం ట్రాక్ చేయాలి. ఇది తెలియకుండా మార్కెట్‌లో ఒకరోజు, 2 రోజులు వస్తున్న చిన్న చిన్న పాజిటివ్ మూవ్‌మెంట్స్‌ని, లేదు అంటే మార్కెట్‌లో న్యూస్ వల్ల వస్తున్న ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్స్‌ని మనం డిపెండ్ చేసుకొని కంప్లీట్‌గా మనం ఫర్దర్‌గా ట్రేడింగ్ ప్లాన్స్ చేయకూడదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు యూఎస్ గాని, ఇజ్రాయెల్ గాని ఒక్క మెట్టు వెనక్కి తగ్గి, ఇజ్రాయెల్‌కి ఏం కావాలి, ఇరాన్‌కి వాళ్ళకి కావాల్సిందేంటో క్లియర్‌గా తెలుసుకుంటే, ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ చేత యురేనియంని ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌ని ఆపడానికి ఏం కావాలని అడిగితే, అప్పుడు మనకి యుద్ధం ఆగుతుందా లేదా అనే విషయం క్లారిటీ వస్తుందండి. అంతవరకు కూడా ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ట్రేడింగ్ చేసేవాళ్ళు బాగుపడతారు గానీ, మార్కెట్‌లో అయితే అనిస్థితి తగ్గదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఒక్కసారి వినండి. మీకే అర్థమవుతుంది మార్కెట్‌లో సెంటిమెంట్ చిటికలో ఎలా మారుతుందో, రాత్రికి రాత్రి పరిణామాలు ఎలా మారబోతున్నాయో. నెక్స్ట్ మనం భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. నార్త్ అమెరికా తాలూకా క్లాస్ 8 ట్రక్ సంబంధించి నెట్ ఆర్డర్స్ అయితే ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 159% పెరగడం జరిగిందట. 47,200 యూనిట్లకు సంబంధించి వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. సో, ఇలాంటి ఇంప్రూవింగ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనపడడం ఏంటంటే, డిమాండ్ అనేది పెరుగుతోందని, ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్ సైకిల్ అయితే పాజిటివ్‌గా ఉంటుందని చెప్పి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ భారత్ ఫోర్జ్ కాస్త పాజిటివ్‌గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలండి. నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. 2027 చివరికల్లా 1,00,000 కోట్ల ఆర్డర్‌లు వస్తాయని. వీళ్ళకిప్పుడు 99,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్‌లు రావడం జరిగిందండి ఇండియన్ నేవీ దగ్గర నుంచి. జర్మన్ సబ్‌మెరైన్స్ కి సంబంధించి మెరైన్ సిస్టమ్స్ అయితే వీళ్ళు కంప్లీట్‌గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో, ఈ న్యూస్ కారణంగా ఇవాళ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. అయితే నిన్న వీడియోలో మనం మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి చెప్పుకోవడం మీరు గమనించారా? అండ్ ఈ వీడియో చూస్తున్న టైంకే నాకు తెలిసి గ్రూప్‌లో మీరు కొన్ని మెసేజ్‌లు చూసుంటారండి. అందులో దీని గురించి మెన్షన్ చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. నెక్స్ట్ మనం అపోలో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆమ్‌కే వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ₹600 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి. అంటే ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి 37% పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. వీళ్ళ తలక ఈపీఎస్ తలక సిఏజీఆర్ 24% తో 26, 28 వరకు ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుండడం ఈ కంపెనీకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. నియర్ టైమ్ లో ఖచ్చితంగా రైజింగ్ ఎనర్జీ ప్రైసెస్ అనేవి బెనిఫిట్ అవుతాయని చెప్పి మనకి మార్కెట్ లో ఖచ్చితమైన న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో ఫర్దర్ మొమెంటం కూడా మనం చూస్తామండి. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం అదాని టోటల్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా ఇంతకు ముందు ₹40 ఉన్న ప్రైస్ ని ఇప్పుడు వీళ్ళు ₹119 అయితే పెంచుతున్నారండి. అదాని టోటల్ గ్యాస్ కి ఇది ఖచ్చితంగా చాలా పాజిటివ్ విషయం అవుతుంది. ఇండస్ట్రియల్ క్లయింట్స్ కి ఎప్పుడైతే మనకి గ్యాస్ అవైలబిలిటీ తక్కువగా ఉండడంతో వీళ్ళు రేట్లు పెంచుతున్నారో ఖచ్చితంగా డిమాండ్ కాస్త పెరుగుతుందండి. మామూలుగానే ఇప్పుడు మనకి ఈ యుద్ధం కారణంగా కొంత డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు అదాని టోటల్ గ్యాస్ వాళ్ళు ఈ ప్రైస్ ని పెంచడం కూడా కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయంగా మారబోతోంది. నెక్స్ట్ మనం మ్యాస్టెక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి ఆల్మోస్ట్ 1039 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు యూకే తాలూకా హోమ్ ఆఫీస్ మైగ్రేషన్ అండ్ బోర్డర్ టెక్నాలజీ పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగిందండి.
ఈ న్యూస్ కారణంగా మాస్టెక్ ఇవాళ పెరుగుతోంది. మీరు గమనిస్తే లాస్ట్ 1 ఇయర్ లో మాస్టెక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుందండి. ఆ ప్యాటర్న్ ఏంటో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ మనం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. వీటికి ఆల్మోస్ట్ పర్ లీటర్ కి ₹20 నష్టం అయితే చూస్తున్నారట. కారణం ఏంటి అంటే బ్రెంట్ క్రూడ్ తాలూకా ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయండి. అలాగే రూపీ కూడా వీక్ అయిపోతుందట. ఈ 2 కారణాల వల్ల వీళ్ళకి ఒక లీటర్ దగ్గర ₹20 నష్టం అయితే వీళ్ళు చూస్తున్నారట. అయితే ఇలాంటి కంపెనీస్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ నష్టాలు భరిస్తుంటే ఎస్పెషల్లీ ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ గా మారుతుందండి. ఈ ఆయిల్ ప్రైసెస్ లో ఫ్లక్చుయేషన్స్ తగ్గే వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా కాస్త మనకి వాలటైల్ గా ఉంటాయి. నెక్స్ట్ మనం టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలండి. టాటా స్టీల్ వాళ్ళు ఆల్మోస్ట్ 11,000 కోట్లని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారండి. జార్ఖండ్ లో అడ్వాన్స్డ్ గ్రేడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారట. ఈ న్యూస్ ఈ కంపెనీకి చాలా పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1400 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ రావడం జరిగింది మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్షిప్ వాళ్ళ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. డిజైన్ చేయడం గానీ, కన్స్ట్రక్ట్ చేయడం గానీ, కమిషనింగ్ చేయడం గానీ, ఆపరేట్ చేయడం, మెయింటైన్ చేయడం ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయి. మొత్తానికి ఏంటంటే ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. సో ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ లో ఆల్మోస్ట్ 2 గంటల ప్రాంతం తర్వాత క్లియర్ గా మనకి ట్రెండ్ అయితే మారడం జరిగింది. గ్లోబల్ గా ఉన్న మార్కెట్ పరిస్థితుల వల్ల మన మార్కెట్లు కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఇరాన్ ఇస్తున్న స్టేట్మెంట్స్ కొత్తవి కాదు. దీనికి అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఈ రాత్రికి తెలుస్తుంది. ఫర్దర్ గా ఇరాన్ కూడా మిగిలిన కొన్ని ఎక్స్ట్రా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. వీటిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మన ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. కానీ ఇవాళ మార్కెట్ లో వస్తున్న న్యూస్ ని చూసి మాత్రం మనం ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వడానికి ఇది కరెక్ట్ టైం కాదు. హోప్ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటున్నారు ఆశిస్తున్నారండి. సో ఇక రాపటికి మట్టుకు మనం నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాల్టి క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 24,765 ఒక లక్ష్మణ్ ట్రాక్ కింద మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ డైలీ చార్ట్ లో ఫామ్ అవుతున్న ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గమనించారా అండి? ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ మనకి మంచి రిజెక్షన్స్ అయితే కనిపించాయండి. కానీ ఈ రిజెక్షన్స్ సస్టైన్ అవ్వాలి. ఎస్పెషల్లీ 25,000 మీదన మాత్రమే మనకి ట్రెండ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న న్యూస్ కారణంగా పాజిటివిటీని మనం చూస్తున్నాం. సెంటిమెంట్ అనేది ఇంకా స్టిల్ మనకి ఇబ్బంది పడుతుంది. ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేదు ఇరాన్ ఇప్పుడు వార్ చేస్తున్న విధానం అవ్వచ్చు, ఇంకా స్టిల్ మనం జాగ్రత్తగానే ఉండాలని మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఇక రేపటికి మటుకు 24,765 మీదలు ఉంటే పర్వాలేదండి. ఓవరాల్ గా 25,000 మీదకి వెళ్తే గానీ మనకి ట్రెండ్ అనేది కంప్లీట్ గా సెట్ అవ్వదు. సో ఈ పాజిటివిటీ కంటిన్యూ అయితే రేపు మీరు నిఫ్టీలో ఎలాగ ట్రేడింగ్ ప్లాన్ చేస్తారనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే క్లియర్ గా చెప్తున్నా 24,765 అనేది మనకి డూ ఆర్ డై సినారియో లెవెల్ అండి. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.